ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యదంతులు శ్రీశైలం గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ గారు. నమస్కారం అండి. గురుగారు, చిలక జ్యోతిష్యం ప్రకారం 2029లో నారా లోకేష్ గారు సీఎం అవుతారంటారా? చూద్దామండి, మన జానకి రామ్ని అడిగి చూద్దాం. ఓకే. నారా లోకేష్ గారు కుటుంబ ప్రభుత్వం నుంచి నారా లోకేష్ గారు 2029వ సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందా లేదా చూడు జానకి రామ్. నారా లోకేష్ గారు జ్యోతిష బలం, ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉంది చూడు. మరి జాతకంలో చెప్పాలంటే సరస్వతి దేవత వచ్చిందండి వారి పేరు మీద. విద్యాయోగం చాలా ఉన్నది వారి జాతక బలానికి, ఆలోచన శక్తి చాలా వచ్చింది. అని విఘ్నేశ్వరుడు వచ్చిండు వారి పేరు మీద. ఆయన కూడా మహా మేధావి. గణపతి అనుగ్రహం, కాళికా దేవత వచ్చింది. అలాగే వారి జాతకంలో ఆంజనేయ స్వామి వచ్చిండు, శ్రీకృష్ణుడు వచ్చిండు. అని నారా లోకేష్ గారి జ్యోతిష బలం ప్రకారం చూడాలంటే ఇప్పుడు నడుస్తున్న ఘడియ మాత్రం చాలా వరకు లక్ష్మీకళ యోగ బలం నడుస్తుందండి వారి పేరు మీద. ఎక్కడ పోయినా మాత్రం అనుకున్న సాధించే అవకాశం ఉంది వారి జాతక బలంలో. కానీ రాష్ట్ర రాజకీయ రంగంలో వారు మాత్రం అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వారు ఉండే నియోజకవర్గం కావచ్చు, అలాగే మాత్రం వారి జ్యోతిష బలంలో మాత్రం ముఖ్యంగా వారికి ఇచ్చిన ఏ కార్యక్రమం అయినా సరే, వారికి ఇచ్చిన పొజిషన్లో అయినా సరే నెంబర్ 1 స్థానం అయ్యే అవకాశం ఉంది. కానీ మాత్రం ఇదివరకు రాజకీయాల్లో కంటే ఇప్పుడు మాత్రం చాలా పరిణితి చెందిందండి. కానీ రాబోయే కాలంలో కూడా ఇంకా పరిణితి చెందే అవకాశం ఉంది. కానీ ముఖ్యంగా వారి జాతక బలంలా చూడాలంటే మాత్రం వారికి మాత్రం 2029వ సంవత్సరం వరకు 2029వ సంవత్సరం వరకు మాత్రం ముఖ్యమంత్రి అయ్యే యోగం అయితే చాలా వరకు లేదండి. కానీ మాత్రం కూటమి ప్రభుత్వానికి మాత్రం కానీ చంద్రబాబు నాయుడు కంటే మాత్రం ఎదిగే అవకాశం ఉందండి వారి పేరు మీద. అంటే తండ్రికి మించిన కొడుకు అయ్యే అవకాశం ఉంది. మాత్రం సీఎం అయ్యే అవకాశం మాత్రం చాలా తక్కువ శాతం ఉన్నదండి వారి జాతకంలో. కానీ మాత్రం మన ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రం చాలా వరకు అభివృద్ధి చేయడంలో అతనిది ఒక పాత్ర ఉంటుంది. అంటే 4 చేతులు అతను ఒక చేయి ఉంటుంది. వారి తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, 2వ చేయి నారా లోకేష్ గారిది, 3వ చేయి పవన్ కళ్యాణ్ గారిది, 4వ చేయి అంటే చాలామంది ఉన్నారండి. వారికి సహకారం ఉంటుంది ఖచ్చితంగా. అలాగే కుటుంబ ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి 3 పార్టీలు 3 స్తంభాలుగా ఉండి మంచి చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం చాలా వరకు అభివృద్ధి చెందించే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం మరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అని రాష్ట్ర రాజధాని అయితే మాత్రం 100% మాత్రం వారు తయారు చేసి మాత్రం పెట్టుబడులు వచ్చి ఒక ధనిక రాష్ట్రం అయ్యే అవకాశం ఉంది. కానీ నారా లోకేష్ గారు సీఎం అయ్యే అవకాశం మాత్రం చాలా తక్కువ శాతం ఉన్నదండి. గురుగారు, వచ్చే ఎలక్షన్స్లో 2029లో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో సెపరేట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? చూద్దామండి, మన జానకి రామ్ని అడిగి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు కుటుంబ ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్నాడండి. 2029వ సంవత్సరం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారు మారే అవకాశం ఉందా, లేకుంటే వారితో కలిసి నడిచే అవకాశం ఉందా చూడు జానకి రామ్. ముఖ్యంగా వారి జాతకంలో చంద్రబాబు నాయుడు గారి జాతకంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి జాతకంలో, అలాగే భువనేశ్వరి గారి జాతకంలో 3 పార్టీల పరంగా చూడాలంటే అండి విఘ్నేశ్వరుడు వచ్చిండు. విఘ్నేశ్వరుడు అంటే అండి విఘ్నేశ్వరుడి కళ్యాణానికి అతని కళ్యాణానికి అతను ఆటంకం వేసిండంట. ఓకే. అంటే శంకరుడు వచ్చిండు, అందరికీ వరాలు ఇస్తాడు. లాస్ట్కు భస్మాసురుడు కూడా వరం ఇస్తే నెత్తి మీద చేపెట్టడానికి వచ్చిండంట. అలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయండి వీరి జాతక బలంలో. అలాంటి సంఘటనలు అంటే ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో, అలాగే ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో ఒకరి తత్వం ఒకరికి నచ్చదు. అంటే మెయిన్ పెద్ద అధికారంలో ఉన్న వారికి నచ్చకపోయినా కానీ వారి చేతి కింద ఉండేవారు కార్యకర్తలు కావచ్చు. అంటే ఎవరు గొప్పతనం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబుని అభిమానించే వాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా అంతగా అభిమానించాలని లేదు. పవన్ కళ్యాణ్ అభిమానించేవారు చంద్రబాబు నాయుడిని అభిమానించాలని లేదు. అలాగే భువనేశ్వర్ సైడ్ ఉన్న వాళ్ళు వీళ్ళని అభిమానించాలని లేదు. ఎవరు ఇచ్చే వాళ్ళకు ఉంటుంది. కానీ మాత్రం పెద్ద గొప్ప దేవదేవుళ్ళకి గొడవలు తప్పలేదండి. వీరికి కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, మనస్పర్ధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరికి వారు ఎమ్నకు తీరని అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం రాబోయే కాలంలో మాత్రం వీరికి చాలా క్రిటికల్ పొజిషన్లు వస్తాయి. కానీ మాత్రం ఇందులో అపర మీద అవి మాత్రం చంద్రబాబు నాయుడు ఆచితూచి అడుగులు వేసే అవకాశం ఉన్నది. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా ఒక్కోసారి కొడుకుకు ఇబ్బంది పెడుతుండా అన్నట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి మాత్రం ఇతర ఏరే వాళ్ళని పైకి తీసుకుంటుండా అన్నట్టు అనిపిస్తుంది కొందరికి. ఓసారి మాత్రం వారి వదిన గారిని పైకి తీసుకుంటుండా అని అనిపిస్తుంది. కానీ వీరు అందరికీ సరి సమానం చూసుకునే అవకాశం ఉంది, ఒక పొజిషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి అంతవరకు ఎందుకు ఇచ్చినంటే మాత్రం తన మీద నమ్మకం కలిగింది. సామాన్యంగా చంద్రబాబు నాయుడుకి ఎవరి మీద నమ్మకం కలగదు. కలిగిందంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం దృఢ సంకల్పం ఉంటుంది, దూరపు చూపు చాలా ఉంటుందండి వారికి. ముఖ్యంగా వీరికి కూడా మాత్రం 2025 సంవత్సరాలు విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. చిక్కులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నువ్వెంత నేనంత వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ సర్దుబాటు చేసుకొని మాత్రం వాళ్ళు కలిసి ఉండే అవకాశం ఉన్నది. కాకపోతే మాత్రం సీట్లు ఎక్కువ కోరే అవకాశం ఉన్నది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సీట్లు ఎక్కువ కోరే అవకాశం ఉంది. దాని మూలంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలాగే నారా లోకేష్ గారి జ్యోతిష బలం ప్రకారం చూడాలంటే మాత్రం ఇప్పుడు కాబోయే వారసుడు ఇప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో చూసినా తండ్రి తర్వాత కొడుకే అనుకుంటారు. రాచరిక కాలం నుంచి ఇప్పటి వరకు అలాగే నడుస్తుంది. దాని మూలంగా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం వీరు విడిపోయే అవకాశం అయితే లేవండి. అభిప్రాయ భేదాలు అయితే వస్తాయి. ఓకే, చివరి టైంలో మాత్రం ఇతరులు వీళ్ళని కలిపే అవకాశం ఉంది. ఓకే గురుగారు. ఒకవేళ విడిపోయినా కూడా మాత్రం మీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి మంచి జరిగే అవకాశం ఉంది, కానీ నష్టం జరిగే అవకాశం లేదు. 99% అయితే లేదు, 1% ఛాయిస్ చెప్పలేం. ఒకవేళ విడిపోయినా కూడా మాత్రం కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారికి మంచి జరిగే అవకాశం ఉంది, కానీ చెడు జరిగే అవకాశం అయితే లేదు. ఓకే 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 గురువుగారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.